తల్లి కడుపులో మీరు పుట్టాలని చెట్టుకు పుట్టకు పూజలు చేసిర్రు మీ యొక్క తల్లిదండ్రులు. పగలు తీరిక లేక, రాత్రి నిద్ర లేక ఎంతో పేదరిక జీవితాలను గడిపారు. మీరు పుట్టినప్పుడు ఎంతో ఆనందపడ్డరు. పెరిగి పెద్ద అవుతుంటే ఎన్నో కలలు కన్నారు. వాళ్ళు ఎదిగిన కొడుకును చూసి తోడుగా ఉంటారు అనుకున్నారు. కానీ మీరు ఫోను మైకంలో పడి, ప్రేమ మైకంలో పడి, తాగుడు మైకంలో పడి మనసును అల్లకల్లోలం చేసుకొని అయోమయంలో పడి తల్లిదండ్రి వాళ్ళు చెప్పింది వినక, ఎవరికీ చెప్పక అన్ని దారులు మూసే వరకు వెళ్ళి, అప్పుడు మాకు చావు ఒక్కటే కనిపిస్తుంది అనుకొని అమ్మా నాన్న అనే ఆలోచన కూడా రాకుండా ఆ యొక్క అరక్షణంలోనే మీరు చనిపోతారు. కానీ చనిపోయిన తర్వాత అసలు కథ ఉంటుంది. ఏ వయసున చనిపోతారు, అదే వయసులో 7 సార్లు 7 జన్మలెత్తి చనిపోవలసి ఉంటుంది. మరి అట్లని చెప్పి చనిపోయిన దగ్గర నుంచి మిగతా జీవితం అంతా కూడా సూక్ష్మ శరీరంతో గడపాల్సి ఉంటుంది. స్థూలంగా కంటికి కనిపించకపోవచ్చు, కానీ సూక్ష్మంగా ఒక యాతన శరీరం ఉంటుంది. నీ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి నీ యొక్క జీవిత ఆయుష్ పూర్తయ్యేంత వరకు కనిపించని రూపంలో నీ సూక్ష్మ శరీరం ఆత్మ పదార్థం అనే రూపంలో తిరగాల్సి ఉంటుంది. ఏం సాధించావు? ఈ శరీరం వదిలావు. వదిలిన తర్వాత అయిపోయిందా? అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. మళ్ళీ సూక్ష్మ స్వరూపంతో గడపాల్సి వస్తుంది. మరి ఈ విధంగా నరక యాతన పడాలి. జీవితాన్ని ఒక పండుగ చేసుకొని చనిపోవాలి. కాయగా కాకుండా, కిందగా కాకుండా పండుగ చేసుకోవాలి. దోసకాయ ఏ విధంగా పండు పండిన తర్వాత తనంతట తాన్నే ముట్టుకోగానే తొడిమ ఊడిపోతుందో ఆ విధంగా మానవ జీవితంలో చనిపోవాలి. అందుకే తల్లిదండ్రులను యాదిలో ఉంచుకొని వారి యొక్క ఆవేదన, అమ్మ ప్రేమ కోసం నేను ఒక శోకాన్ని, ఆ తల్లి యొక్క శోకాన్ని పాట రూపంలో పాడిన. నేను పాడుతుంటే మొదట్లో మామూలుగానే శోకంతో మొదలుపెట్టిన, కానీ పోను పోను నా కళ్ళ నిండా నీళ్లు నిండి కళ్ళ వెంట నీళ్లు గారుతూ ఉన్నాయి. దుఃఖంతో పాడిన. ఇది చూసి కనీసం యువతలో కొంతైనా మార్పు వచ్చి తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకుని తన ప్రాణాలను కాపాడుకుంటారని ఒక చిన్న ఆశ. జై శ్రీరామ్.